చెప్పండి. ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన కుప్పం బహిరంగ సభలో అటు చూసినట్లయితే ఏదైతే ఉందో మీ భర్తలకు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటైపోతే భోజనం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కుప్పం సభలో చంద్రబాబు నాయుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. నువ్వేం చేసావో చెప్పు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలకు చేసింది నువ్వు జీరో. నువ్వు ఇంతవరకు చేసింది అయితే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలని అమలు చేశారో అది అమలు చేసి జనాల్లో సక్సెస్ అయ్యారో ఆ పథకాలని నువ్వు రిపీట్ చేసి దాన్ని ఎక్కువ శాతంగా ఇస్తానన్నావు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు వచ్చినాయి, నాశనం చేశాడు, మరొక శ్రీలంక అయిద్దని చెప్పాడు. ఎట్లా అయిద్ది? నువ్వు మరో శ్రీలంక అయిద్దని చెప్పినోడివి ఈ పథకాలు నీకు మళ్ళీ ఎందుకు వచ్చినాయి? ఎక్కడైనా కానీ జనాల్ని ఇదివరకు ప్రభుత్వాలు ఏం చెప్పినాయి? కుటుంబ నియంత్రణ చేయమని చెప్పినాయి. నువ్వేం చెప్తున్నావు? నలుగురు పిల్లల్ని కానండి, ముగ్గురు పిల్లల్ని కానండి, ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి నువ్వు అమ్మఒళ్ళు ఇస్తావా? మీరు ఇస్తా అన్నాడుగా, ఎంతమందిని కంటే మీరు అంతమంది మీ పిల్లలను కోటీసులు చేస్తానంటున్నాడుగా. అంటే ప్రభుత్వం నాశనం అవ్వదా? ప్రభుత్వాలు నాశనం అవ్వవా? అంటే నువ్వు ఇస్తేనేమో అభివృద్ధి జరిగిద్ది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అభివృద్ధి జరగదా? నీకు మైండ్ నుండి మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు? మైండ్ లేదు నీకు. ప్రజలు బాగా తెలుసు. ఇప్పటికి కూడా నువ్వు ఇచ్చిన పచ్చబాండ్లు ఇళ్లలో దాగి ఉన్నాయి. నువ్వు రుణమాఫీ అన్న మాట ఇంతవరకు నెరవేర్చలా. నిన్ను ఎట్లా నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు? నమ్మరు. ఏదైతే కుప్పంలో నీ ఓటమి ఖచ్చితంగా జరిగిద్ది, అది గుర్తుంచుకో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి ఏమో నేను నీళ్ళు ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు. చూస్తే చంద్రబాబు ఏమో గ్రాఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు, సినిమా సెట్టింగ్ ఒకటి వేసి తర్వాత గేట్ కూడా బిక్కం పోయాడు, అసలు అందరినీ కూడా 90% నేనే పూర్తి చేశాను అని చెప్పేసి అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫిక్ చేశారనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చెప్తారు. ఆయన గ్రాఫిక్ మనిషో లేకపోతే నిజంగా చేసే మనిషో అనేది ప్రజలకు బాగా తెలుసు. నీ గ్రాఫిక్స్లు, నీ అమరావతి గ్రాఫిక్స్లు ఉన్నాయి కదా, ప్రపంచంలో లేని గ్రాఫిక్స్ మొత్తం చేసే సత్తా ఉన్నోడివి నువ్వయ్యా, జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. కుప్పంలో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది నీ మోసాలు, నీ ఆగడాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది నువ్వు, నీ జనసేన. మరి ఇప్పుడు ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి గౌరవ వేతనం 5,000 చెల్లిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు 30,000 నుంచి 50,000 దాకా సంపాదించుకున్న మార్గం నేను చూపిస్తా వాలంటీర్లకు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వేతనం అది గౌరవ వేతనం. వాస్తవానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట విని ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క వాలంటీర్ పనిచేస్తున్నాడండి, జీతం కోసం అయితే కాదు. మరి చంద్రబాబు నాయుడు 30 నుంచి 50,000 దాకా ఇస్తాను వాళ్ళకి అంటున్నాడు కదా, సంపాదించుకునే మార్గం చూపిస్తా అన్నాడు. సంపాదించుకునే మార్గం ఇదివరకు చూపించాడు, చాలా చూపించాడు. అవన్నీ దాగి ఉన్నాయి, బయటికి తీస్తాం. అవన్నీ బయటికి తీస్తాం. తెలుసు. ఎన్నో వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు. వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద పడుతున్నారు. వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి మాట్లాడితే కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది అనేది ఒకసారి గమనించి మాట్లాడుకుంటే, నేను కోరేది ఒకటే ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదంలో మన రాష్ట్రాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారో ఇక ఏ ప్రభుత్వం చేయలేదు, రాదు, చేయదు కూడా.